హాయ్! ఈరోజు మనం నో మైదా హెల్తీ ఫ్రూట్ కేక్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఫస్ట్ ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక 6, 7 మిరియాలు, ఒక 4 లవంగి, చిన్న దాల్చిన చెక్క అండ్ అలాగే జాజికాయ చిన్న ముక్క, చాలా చిన్న ముక్క వేసుకోండి. వేసుకొని అండ్ అందులోనే ఒక 4 యాలకులు, పావు స్పూన్ డ్రై జింజర్ పౌడర్, అలాగే ఒక స్పూను షుగర్ వేసుకొని మెత్తగా ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 3 ఆరెంజెస్ తీసుకొని దాన్ని ఇలా కట్ చేసి దాని నుంచి జ్యూస్ తీసుకోండి. జ్యూస్ మనం మిక్సీలో వేసి తీసుకోవచ్చు, కానీ అలాగైతే చిన్న చేదొస్తది. ఈ జ్యూస్‌లో మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే రైజిన్స్ వేశాను అండ్ స్ట్రాబెర్రీ వేశాను. డ్రై ఫ్రూట్స్ మీరు ఏవి కావాలన్నా ఇందులో వేసుకోవచ్చు. చూడండి. రాస్బెర్రీ వేసాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోండి. అలాగే టూటీ ఫ్రూటీ. అందులోనే బాదం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అండ్ కాజు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ ఆ జ్యూస్‌లో బాగా కలిపేసుకొని దీన్ని ఓవర్‌నైట్ ఉంచితే చాలా మంచిది. ఎంత ఎక్కువ సోక్ అయితే ఆ జ్యూస్‌లో అంత బావుంటుంది టేస్ట్. మీరది ఆరెంజ్ జ్యూసే తీసుకోవాల్సిన అవసరం లేదు. యాపిల్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు. ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను నేనైతే. నేను హెల్తీ వేలో చేస్తున్నాను కాబట్టి బెల్లం తీసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే షుగర్ తీసుకోండి. దీంట్లో వాటర్ వేయకుండా స్టవ్ మీద పెట్టుకోండి. కొంచెం బటర్ తీసుకొని దాన్ని కూడా మెల్ట్ చేసుకోండి. చూడండి, ఒక 3-4 మినిట్స్‌కి ఇలాగా క్యారమలైజ్ అవుతుంది బెల్లం. చూడండి, ఇది ఇలా కరిగిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్, చాలా ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకొని ఇలాగా కొంచెం పల్చగా చేసుకొని చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో మెల్ట్ చేసుకున్న బటర్ వేసి ఇలా కలిపేసుకోండి. మీరు బటరే తీసుకోవాల్సిన అవసరం లేదు. బటర్‌కి బదులు ఆయిల్ అయినా వాడొచ్చు, లేదు అంటే ఘీ కూడా వాడొచ్చు. ఇప్పుడు దీంట్లోనే 1½ కప్ గోధుమ పిండి, నేనైతే హెల్తీ వే కాబట్టి గోధుమ పిండి తీసుకుంటున్నానండి. లేదు అంటే మీరు మైదాతో కూడా దీన్ని చేసుకోవచ్చు. ఒక 10 రూపీస్ ప్యాకెట్ మిల్క్ పౌడర్, మనం దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసేసి మనం మొత్తం ఇలా జల్లించుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు మనం దీన్ని కట్ అండ్ ఫోల్డ్‌లో కలుపుకోవాలి. అది ఎక్కువగా ఓవర్‌గా మనం మిక్స్ చేయకూడదండి దీన్ని. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకుందాం నీట్‌గాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ దాంట్లో కలవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ ఒకసారి అంతా కలిపేసుకోండి. ఇందులో ఇక్కడ ఏమైనా చిన్న ఇది థిక్‌గానే ఉంటుందండి పేస్ట్. ఒకవేళ మీకు ఇంకా బాగా థిక్‌గా ఉందనిపిస్తే కొంచెం మిల్క్ వేసుకోండి అంతే. లేదు అంటే కొంచెం ఇలా వాటర్ వేసుకొని బ్యాటర్‌ని పలచగా చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్‌లో మనం ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/4 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని దాని మీద కొంచెం ఒక హాఫ్ స్పూన్ వెనిగర్ వేసుకొని మొత్తం అంతటిని ఒకసారి కలిపేసుకోండి. ఇది బ్యాటర్ మనం స్టవ్ మీద పెట్టే ముందు మాత్రమే ఇవి వేయాలండి. ముందు నుంచి వేసి ఉంచేసి బ్యాటర్‌ని పక్కన పెట్టకూడదు. చూసారా? కలుపుకున్న బ్యాటరు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పల్చగా ఉండకూడదండి. ఈ బ్యాటర్‌ని ఇప్పుడు మనం మౌల్డ్‌లోకి వేసుకోవాలి. దీనికోసమైతే నేను అల్యూమినియం ఫాయిల్స్ మనం ఫుడ్ ప్యాక్ చేసుకుంటాం కదా అది తీసుకున్నాను. మీ దగ్గర మౌల్డ్స్ ఉంటే దాన్ని తీసుకొని ఇలా మనం కొంచెం నెయ్యితో దాన్ని గ్రీస్ చేసుకోవాలి. నెయ్యి కానీ బటర్ కానీ, లేదు అంటే ఆయిల్ వేసి దాన్ని గ్రీస్ చేసుకోండి ఇలా. ఇప్పుడు ఇందులో బ్యాటర్ అంతా వేసేసుకుందాము. అంతా అంటే ఫుల్గా వేయకూడదండి. 3/4 మాత్రమే ఫిల్ చేయండి. ఇలా ఫిల్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి కిందకి ట్యాప్ చేయండి. ఈక్వల్‌గా అవుతుంది. ఎయిర్ బబుల్స్ ఉన్నా కొంచెం అవి సెట్ అయిపోతాయి. ఇప్పుడు పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేనైతే కొన్ని కాజు ఇవంతా డెకరేషన్ కోసమే, అలాగే స్ట్రాబెర్రీస్ అండ్ వాల్నట్స్ దీంతో ఇలా నేను డెకరేట్ చేశాను. ఇలా డెకరేట్ చేసుకున్న దీన్ని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాన్ని 15-20 మినిట్స్ బిఫోరే ప్రీహీట్ చేసుకోవాలి.
అలా ప్రీహీట్ చేసుకున్న దాంట్లో ఒక స్టాండ్‌ని పెట్టుకొని, ఈ మొత్తం మనం కేక్ డిష్‌నంతటిని అందులో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని దీన్ని లో ఫ్లేమ్‌లో 25-30 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి. తర్వాత మనం మూత తీసి దీన్ని టూత్ స్టిక్ పెట్టి చెక్ చేసుకుందాము. చూడండి, టూత్ స్టిక్‌కి మనకి ఏది అంటకుండా తడి తడిగా లేకుండా ఉంటే మనకి బాగా బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం చల్లార్చుకోవాలి. అట్‌లీస్ట్ 30 మినిట్స్ అయినా దీన్ని ఇలాగా వదిలేద్దాం. ఆ తర్వాత దీన్ని డీమోల్డ్ చేసుకుందాం. దీన్ని డీమోల్డ్ చేయడం చాలా ఈజీ అండి. ఎందుకంటే ఇది అల్యూమినియం ఫాయిల్ కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది మనకి. చూడండి, ఇలాగ మొత్తం మనం ఫాయిల్ అంతా తీసేసుకుందాం. చూడండి, తీసిన తర్వాత కేక్ కింద పార్ట్ కూడా ఎంత చక్కగా బేక్ అయిందో. దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. దీన్ని పీసెస్‌గా కట్ చేసుకుందాం ఇప్పుడు. మొత్తం ఇలా పీసెస్‌గా కట్ చేసేసుకుందాము. చూడండి, ఇప్పుడు మీకు ఒక పీస్ తీసి చూపిస్తాను. ఎంత సాఫ్ట్‌గా ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా బేక్ అయిందో కూడాను. ఇది ఓవెన్‌లో కూడా మనం చేసుకోవచ్చండి. లేదు అంటే ఈజీగా ఇలాగ కూడా చేసేసుకోవచ్చు. ఈ ఫ్రూట్ కేక్‌ని మీరు ఇంట్లో ట్రై చేయండి. అండ్ మనకి నెక్స్ట్ మంత్ క్రిస్మస్ కదండీ! క్రిస్మస్‌కి ఇలాంటి ఫ్రూట్ కేక్‌ని ఇంట్లోనే చక్కగా ఈజీగా మనం తయారు చేసేసుకోవచ్చు. చూడండి, దీన్ని ఇప్పుడు నేను పీస్ చేసి కూడా చూపిస్తాను మీకు. చూడండి, లోపల చూసారా ఎంత జాలీ జాలీగా వచ్చిందో? చాలా టేస్ట్‌గా కూడా ఉంటదండి. ఈ ఫ్రూట్ కేక్‌ని మీరు ఇంట్లో తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.